రైతులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ చీనీ మరియు నిమ్మ బత్తాయి రైతులందరికీ ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క రైతు సోదరుడు ఈ వీడియోని ఎన్ని వరకు చూడాలండి. అలాగే చాలా మంది మెంబర్షిప్ తీసుకున్నారు రైతులు. ప్రతి ఒక్క రైతుకి నేను రుణపడి ఉంటాను. అలాగే మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్క రైతు సోదరుడికి నేను మంచి ప్రోటోకాల్స్ పంపిస్తున్నాను అనుకుంటున్నాను. అలాగే వాళ్ళకి తోట విజిట్ కూడా చేస్తున్నానండి. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడుకు మంచి సలహాలు అలాగే సూచనలు ఇస్తున్నాను. ఓకే అండి, మెయిన్ టాపిక్ లేక వెళ్ళిపోదాం. ఈరోజు విషయం ఏంటంటే ఇది సువర్ణ అవకాశంగా చెప్తానండి నిమ్మ మరియు చీనీ రైతులందరికీ. ఓకే, ఈ 2026లో మనం గైరంగం పూత ఎలా తెచ్చుకోవాలి, అలాగే 2020 సంవత్సరంలో గైరంగం ఫెయిల్ అయిందండి మనకి పంట. ఎందుకంటే కొమ్మలు కటింగ్ వెంటనే పెట్టిన వెంటనే చాలా తవలో కూడా పంట కూడా చాలా ఫెయిల్యూర్ అయింది గైరంగం అనేది 2020 సంవత్సరంలో. దానికి కారణాలు కూడా చెప్తాను. అలాగే మనం 2026లో గైరంగం పూత ఎలా తెచ్చుకోవాలి అంటే కొంతమంది ఆగస్టులో వెళ్తారు, సెప్టెంబర్లో వెళ్తారు, లేదా అక్టోబర్లో వెళ్తారండి. మనం సరైన యాజమాన్యం ఎలా పాటించాలి, అలాగే నీటి యాజమాన్యం ఎలా పాటించాలి, అలాగే వాడ ఎలా పెట్టాలి, అలాగే మంచి పూత మందులు ఏటేటి ఉన్నాయి మార్కెట్లో తక్కువ రేట్లో, అలాగే సెమీ ఆర్గానిక్ మెథడ్లో పంటను ఎలా తెచ్చుకోవాలి, అలాగే రాబోయే తరంలో మనకు మొక్కలు ఎలా కాపాడుకోవాలనేది కూడా పూర్తిగా తెలియజేస్తాను. అలాగే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ప్రతి ఒక్క చీనీ నిమ్మ బత్తాయి రైతు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా మెంబర్షిప్ తీసుకోవాలి. ఈ మెంబర్షిప్ వల్ల మీకు ఉపయోగం ఏంటంటే మంచి ప్రోటోకాల్స్ అండి. వాళ్ళ మాటలని వీళ్ళ మాటలని ఎక్కువ పెట్టుబడి పెట్టుకోవద్దు. ఒకటండి, సరైన టైంలో ఇంకోటి అక్కడ వ్యాధి ఏది ఉంటే అదే మందే మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫీల్డ్ విజిట్ చేసి రైతుకు అర్థమయ్యే విధంగా అక్కడ ఏమి లోపాలు ఉన్నాయి, మనం ఎలా దాన్ని సవరణ చేసుకోవాలి, అలాగే అడ్వాన్స్గా ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలని ప్రతి ఒక్క రైతు సోదరుడికి నేను ఫీల్డ్ విజిట్ కూడా చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా అర్థమయ్యే విధంగా అలాగే మనకు మార్కెట్లో దొరికే మందులు కూడా ఎటువంటి మందులు వాడుకోవాలని కూడా పూర్తిగా తెలియజేస్తాను. అలాగే ఈ సంవత్సరం 2026 గైరంగం పూత అంటే మనం సెప్టెంబర్ లేదా ఆగస్టు సెప్టెంబర్లో మనం ఎలా పంటను మనం తెచ్చుకోవాలనేది కూడా పూర్తిగా తెలియజేస్తున్నాం. అలాగే 2020 సంవత్సరంలో ఫెయిల్ అయినారు కదండి ప్రతి ఒక్క రైతు సోదరుడు. ఇప్పుడు వీడియో చూడండి. ఈ మెంబర్షిప్ తీసుకోండి ప్రతి ఒక్క రైతు సోదరుడు. ఎందుకు చెప్తున్నానంటే మనం సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున మనము మెంబర్షిప్ మనం నిర్ణయించామంటే అది కూడా రైతుకు సరసమైన ధరలోనే, అలాగే మధ్యతరగతి రైతు కూడా ఉపయోగ విధంగా మనము సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున మనము ఈ మెంబర్షిప్ నిర్ణయించడం జరిగింది. ఓకే, మెంబర్షిప్ తీసుకున్నాం. అలాగే ఫీల్డ్ విజిట్ కూడా నేను చేస్తున్నానని ప్రతి ఒక్క మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్క రైతు సోదరుడికి కూడా నాకు అనుకూలంగా, అలాగే మనకు డిస్టెన్స్ ఉన్నా కూడా వాళ్ళే మనకు ఫీల్డ్ విజిట్ రమ్మంటున్నారు. ఓకే, మెయిన్ టాపిక్ లేక వెళ్ళిపోదాం. ఓకే, 2020 సంవత్సరంలో నిమ్మ మరియు చీనీలో గైరంగం పూత ఎలా తెచ్చుకోవాలి అనేది మనకు మంచి టాస్క్, అలాగే పెద్ద టాస్క్. గైరంగం పూత అనేది మెయిన్ అండి. ఎందుకంటే గైరంగం పూతకే మనకు అంటే కత్తెర పంట అంటారు కదండి, గైరంగం పంటకే మనకు రేట్ అనేది రావడం. అలాగే అసలు గైరంగం పంటలో మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం, అలాగే మొక్కకు కావాల్సినవి ఏంటి అనేది కూడా పూర్తిగా తెలియజేస్తాం. ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా తెలుసుకోండి. ఓకే, మనం మెంబర్షిప్ ఒకటి క్రియేట్ చేసామండి. చాలా మంది రైతులు తీసుకున్నారు. ముఖ్యంగా మన తెలంగాణ మరియు ఆంధ్ర రైతులు చాలా మంది మెంబర్షిప్ తీసుకున్నారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మెంబర్షిప్ కాస్ట్ వచ్చి మనకు సంవత్సరానికి 1000 రూపాయలు చెప్తుందండి. ఓకే, మీరు ఏ నెంబర్ సంప్రదించాలనుకుంటే 6303769324 6303769324 ఈ నెంబర్ కంటే 6303769324 మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ నెంబర్ పెట్టండి, కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. ఓకే, 2026 సంవత్సరంలో నిమ్మ చీనీలో గైరంగం పూత ఎలా తెచ్చుకోవాలి, అలాగే మీకు ఈ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఫీల్డ్ విజిట్ ఉంటుంది. ఫీల్డ్ విజిట్ లో మనం ఏమేమి చెప్తామంటే ఇందాక ఫీల్డ్ విజిట్ చాలా మంది మెంబర్షిప్ తీసుకున్న రైతులు మీరు అడగండి. ఓకే, ఈ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల నేను ప్రతి ఒక్కటి తోటలోకి వచ్చిన వెంటనే నేను వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, అలాగే అక్కడ చెట్లో న్యూట్రియన్స్ లోపాలు ఎలా ఉన్నాయి, అలాగే కాయ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే డిస్టెన్స్ ఎలా పెట్టారు, అలాగే ఇంతకుముందు ఏ మందులు వాడుతున్నారు, ఇప్పుడు ఏమేమి వాడాలి, అలాగే ఆ క్లైమేట్కి అనుగుణంగా వారిలాగా ఒకేదే చెప్పనండి. అక్కడ క్లైమేట్కి అనుగుణంగా కొన్ని సాయిల్స్ అనేటివి మనకు మొండిగా ఉంటాయి. అక్కడ మనం సాయిల్ పిహెచ్ ఎలా బ్యాలెన్స్ చేయాలి, అలాగే వాటర్ పిహెచ్ ఎలా బ్యాలెన్స్ చేయించాలి, అలాగే మనకు సరైన యాజమాన్యం ఎటువంటి ఎరువులు వేసుకోవాలి, ఎటువంటి మందులు వేసుకోవాలి, అలాగే అక్కడ చేసిన తప్పులేంది మనం ఎలా సవరణ చేసుకోవాలని వీడియోలో చెప్తాను. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రైతు ప్రతి ఒక్క రైతు సోదరుడికి కూడా తెలంగాణ ప్రాంతాల్లో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క రైతు సోదరుడికి కూడా నేను ఫీల్డ్ విజిట్ చేస్తానండి, కంపల్సరీ ఫీల్డ్ విజిట్ చేస్తాను. అలాగే మీకు అర్థమయ్యే విధంగా, అలాగే మార్కెట్లో దొరికే మందులకు అనుగుణంగా మనం ట్రీట్మెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే,
తర్వాత వాడు ఎలా పెట్టాలి, ముఖ్యంగా ఈ పెద్ద టాస్క్ అండి ప్రతి ఒక్క రైతు సోదరుడికి. వాడు ఎలా పెట్టాలంటే, ఈసారి మేమేం వాడు పెట్టినాము, చెట్లు అనేది మనకు ఇగులు వచ్చేస్తూ ఉంటాయి. అసలు మేము ఏం సొంత తప్పిదాలు ఏం చేస్తున్నాము గుర్తు పెట్టుకొని మనకు వాడు ఒకవేళ సార్ వాడు అనేది మనకు ఎగ్జాంపుల్కి మనకు పంట అనేది మనకు ఆగస్టు లేదా సెప్టెంబర్ లేదా అక్టోబర్లో వెళ్తారు మోస్ట్లీ. ఒకవేళ సెప్టెంబర్లో పోయినప్పుడైతే జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలలు మనం వాడు పెట్టాలి. ఎందుకంటే జూన్, జూలైలో మనకు వర్షాలు ఉంటాయి కాబట్టి ఆగస్టు మంత్ అనేది మనం వాడు పెట్టాలి. ముఖ్యంగా మనకు వాడు అనేది 30 నుంచి 50 రోజుల మధ్య ఉండాలి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల అనుగుణంగా చెప్తున్నాను. 30 నుంచి 50 రోజుల మధ్య మనకు వాడు అనేది ఉండాలా. ఓకే సార్, మేము 2 నెలల నుంచి వాడు పెట్టేసినాము, కానీ మాకు కాపు పెట్టేటప్పుడు ఉత్త ఇగురులే వచ్చినాయి. దీంట్లో 3 గుర్తించుకోవాలని ప్రతి ఒక్క చీని, నిమ్మ, మరి బత్తాయి రైతులు ఎప్పుడైనా సరే భూమిలో కర్బన శాతం అనేది ఉండాలా, కర్బన శాతం అనేది ఉండాలా. అలాగే మొక్కలో మనం గమనించినట్లయితే న్యూట్రియన్ డెఫిషియన్సీ ఉండవు, అంటే ఆకులు పసుపు కలర్ ఉండకూడదు. అలాగే అధిక పోషకాలు కలిగిన, అంటే మొక్క మనకు హెల్తీగా ఉండాలి, అంటే మొక్క అనేది గ్రీనిష్గా ఉండాలా, కార్బన్ పర్సెంటేజ్ ఉండాలి. ఇంకోటి మొక్కలో హార్మోన్ బ్యాలెన్స్, అంటే మన పూత మందుల్లో కూడా కొన్ని ఉంటాయండి. ఇప్పుడు ప్రస్తుతం 2026 కాదండి, ప్రస్తుతం గత 3 నుంచి 5 సంవత్సరాల్లో మొక్కలు ఎటువంటి మందులు కొట్టినా కూడా స్పందించడం లేదు. అది మీరు రైతు చేసిన తప్పిదాలు ఏంటంటే, చాలా మంది సార్ మేమంతా ఎంత మొక్క కొట్టినా కూడా మొక్క మాకు రెస్పాండ్ అవ్వడం లేదు. ఈ మొక్క రెస్పాండ్ అవ్వాలంటే మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలంటే గమనించినట్లయితే సార్ ఎప్పుడైనా సరే మనకు మొక్క రెస్పాండ్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే మనం చేసే ఫర్టిలైజర్ కానీ మనం చేసే స్ప్రేయింగ్ల మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా కెమికల్స్ అనేటివి స్ప్రే చేయరాదు. ఎక్కువగా ప్రతి ఒక్క రైతు సోదరుడికి కెమికల్గా మనం ఎక్కువ పోకూడదు. ఓకే, ఈ వాడు అనే టైంలో మనం చెప్పాం కానీ మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. 1 భూమిలో కర్బన శాతం, 2 మొక్కలో ఉండే రెసిస్టెన్స్ పవర్, అంటే మొక్క ఆరోగ్యకరంగా ఉండాలి, 3 హార్మోనింగ్ బ్యాలెన్స్, అంటే మొక్కలో ఏమైనా హార్మోన్స్ లాభం ఉన్నా కూడా మనకు ఉత్తేగురులు వచ్చేస్తాయి. అలాగే మీకు చెప్తానండి కర్బనం అనేది ఎలా పెంచుకోవాలనేది కూడాను. ఓకే, పూత మందులు. ఈ పూత మందుల్లో కూడా కొన్ని మనకు మార్కెట్ అనుగుణంగా ఇప్పుడు టాప్లో ఉండేదంటే మనకు రైతుకు సరసమైన ధరలోను, అలాగే మొక్కకు బాగా కావాల్సిన పోషకాలు, అలాగే పూతను పుట్టించే ఒక రెమెడీ చెప్తానండి. బీటీ గోల్డ్ అనేది మనకు టాప్లో ఉంది మందు. బీటీ గోల్డ్, అలాగే ఫ్యాంటాక్ కానీ ఇలాంటివి మంచి ఎన్నో మందులు ఉన్నాయి మనకు మార్కెట్లో. ఈ పూత మందులు అనేది మనకు మంచివి వాడుకోవాలి. అలాగే ఈ వాడు వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే మనకు మొక్క అనేది ఏమవుతుందంటే కంప్లీట్గా ఆకులు అనేది రాలిపోతాయి. ఒకవేళ ఆకులు ఉన్నా కూడా ఆకుల్లో ఉండే పోషకాలు అనేవి కొమ్మలకు వెళ్ళిపోతాయి. ఈ కొమ్మల్లో అనేవి మనకు నిలవ ఉంటాయి ఫుడ్. ఆకుల్లో ఉండే పోషకాలన్నీ కొమ్మలకు వెళ్ళిపోతాయి. అప్పుడు ఏం చేయాలంటే కొమ్మల్లో ఉండే పోషకాలని మనము, అంటే కొమ్మల్ని మనం ప్రేరేపించాల పూత కోసం. ఎప్పుడైనా కానీ ఏ పంట అయినా సరే ఇగురులోనే మనకు పూత స్టార్ట్ అవుతుంది కాబట్టి కంప్లీట్గా అప్పుడు మనము ఆ కొమ్మల్లో ఉన్న మనము హార్మోన్స్ని మనము ప్రేరేపించాలి. అప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ స్ప్రే అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ సిట్రస్ క్రాప్. మనం వాటర్ అనేది ఎలా వేయాలి అది కూడా చెప్తాను. ఎందుకంటే చాలా మంది రైతులు సార్ మీ చెట్లకు వాడు వచ్చినాయి, నీళ్ళు వేయాలి, ఎట్లా వేయాలి అంటారు. ఎప్పుడైనా సరే మొక్క వాడు వచ్చిన తర్వాత ఏమైందంటే మొక్క అనేది స్ట్రెస్ గురవుతుంది. ఎప్పుడైతే మొక్క మనకు స్ట్రెస్ గురైందనుకో అప్పుడు మనం లైట్గా ఫస్ట్ తడి అనేది లైట్గా ఇవ్వాలి. ఫస్ట్ తడి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ సిట్రస్ క్రాప్. ఫస్ట్ తడి లైట్గా ఇస్తే ఏమవుతుందంటే మనకి ఎగ్జాంపుల్కి వాటర్ దప్పిగా అవుతూ ఉంటాయి, ఎడారిలో పోతూ ఉంటాం, లైట్గా ఒక గొంతు అయితే మనకి ఎట్లా రిలీఫ్ అవుతుందో మొక్క కొద్దిగా రిలీఫ్కి వచ్చేసి అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫుడ్ కాంపిటీషన్ ఉండదు, ఆకులు అనేది రాలిపోయింటాయి కాబట్టి అప్పుడు ఏమైందంటే పూత కక్కడానికి ఆస్కారం. అప్పుడు మనం స్ప్రేయింగ్ చేయాలి. స్ప్రేయింగ్లో కూడా నేను చెప్తానండి మంచి పూత మందులు. మీరు నా ప్రోటోకాల్ మెంబర్షిప్ తీసుకోండి. పూత మందులు కూడా మనం ఎలా అనేది కూడా మీకు పూర్తిగా తెలియజేస్తాను. ఓకే, ఈ పూత అయిపోయింది తర్వాత డ్రిప్కి ఏమేమి మందులు వదులుకోవాలా మన మెంబర్షిప్ తీసుకున్న రైతులకు కూడా తెలియజేస్తాను. డ్రిప్కి ఏ మందులు వదులుకోవాలనేది కూడా. ఓకే, వేరుకుళ్ళు, నెమటోడ్, అలాగే బంక తెగులు నివారణ. ఓకే, ప్రస్తుతం మన రాయలసీమ ప్రాంతాల్లో అయితే తెలంగాణ ప్రాంతాల్లో అయితే మనకు వేరుకులు అనేది ఎక్కువ వస్తున్నాయి, మొక్కలు చనిపోతూ ఉన్నాయి, మొక్కలు ఉన్నట్టుండి చనిపోతున్నాయి. అలాగే నెమటోడ్ వచ్చి వేరు అనేది మనకు మొక్క అనేది పని చేయకోకుండా డల్ అయిపోయి మొక్క చనిపోతుంది. అలాగే బంక తెగులు వల్ల కాండం అనేది మన డ్యామేజ్ అయ్యి మొక్కలు చనిపోతాయి. వీటికి కూడా మంచి పరిష్కారాలు తెలుపుతామండి.
అలాగే మార్కెట్లో ఏమేమి మందులు ఉన్నాయి, వీటికి ఎలా మనం అనుకూలించాలి, అలాగే అడ్వాన్స్గా ఈ వ్యాధులు రాకుండా మనం ఎరువుల్లోనే మనం ఎటువంటి మందులు కలుపుకోవాలని కూడా పూర్తిగా తెలియజేస్తాను. ఓకే, వేరుకులు నెమటోడ్ల పరిష్కారాలు చెప్తాం. అలాగే సెమీ ఆర్గానిక్ మెథడ్ ప్రతి ఒక్క రైతు సోదరుడు, యువ రైతులు, అలాగే పాత రైతులు, అలాగే పెద్ద రైతులకు నేను చెప్పేది ఏంటంటే సెమీ ఆర్గానిక్ మెథడ్. ఎగ్జాంపుల్కి మనం 60% బయాలజికల్ ఎరువులు వాడాలి, 40% కెమికల్ వాడాలి, లేకుంటే 70% బయాలజికల్ ఎరువులు వాడాలా, 30% మనం కెమికల్ ఎరువులు వాడాలి. ఈ సెమీ ఆర్గానిక్ మెథడ్లో ఎందుకు వెళ్ళమంటున్నామంటే రాబోయే తరంలో మనకు భూమి అనేది నాశనం అవుతా ఉంది. సెమీ ఆర్గానిక్ మెథడ్లో పండ్ల తోటల్లో మనకు బయాలజికల్ వాడుకోవడం వల్ల మనకు భూమి నాశనం అవ్వదు, అలాగే మనకు అధిక దిగుబడులు సాధించడానికి, అలాగే మొక్కలో రెసిస్టెన్స్ పవర్ పెంచడానికి అనేది కీలక పాత్ర పోషిస్తుందండి సెమీ ఆర్గానిక్ మెథడ్లో. మంచి మంచి రకాలు వేశారు, మాల్టా, జప్ప కానీ, న్యూసెల్లర్ కానీ ఇలాంటి మంచి రకాలు బత్తాయి సాగు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సెమీ ఆర్గానిక్ మెథడ్లో వెళ్ళాలనేది నేను కోరుకుంటున్నాను. సెమీ ఆర్గానిక్ మెథడ్ వాడితేనే మనకు రాబోయే తరంలో చెట్లకు ఎటువంటి వ్యాధులు రాకుండా మన పిల్లల జనరేషన్కి మంచి మొక్కలు ఇవ్వగలం వాళ్ళు అవుతాం. అలాగే శనివారం జూమ్ కాల్స్, ఈ మెంబర్షిప్ ఎవరెవరు తీసుకుంటారో అప్పుడు వాళ్ళ సమస్య అడుగుతారని నన్ను ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఎగ్జాంపుల్కి గడ్డి తెగులు ఎక్కువ ఉంది, అలాగే నెమటోడ్లు ఎక్కువ ఉంది. అప్పుడు మనం జూమ్ మీటింగ్ లింక్ షేర్ చేసేసి రైతులతో మనం ముఖాముఖిగా మాట్లాడేసి ఏముంది, అసలు సమస్య ఏముంది, మనం ఏం తెచ్చుకోవాలా అనేది కూడా పూర్తిగా తెలియజేస్తాం. అలాగే మీకు కంప్లీట్ సొల్యూషన్స్ మనం ఏం వాడుకోవాలా, అడ్వాన్స్గానే ఏం వాడుకోవాలా, రాకుండా మనం ఎటువంటి మందులు వాడుకోవాలని కూడా జూమ్ కాల్స్లో తెలుపుతాం. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ విషయం వచ్చి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి ఎలా సాధించాలా. సార్ మీరేం చెప్తా ఉన్నారు మాకు జీని చెట్లలో ఎక్కువ పెట్టుబడి అవుతుందంటే అక్కడ మీరు చేసే తప్పిదం ఏంటంటే విపరీతంగా ఓవర్ ఫీడింగ్ ఇవ్వడం. అంటే సార్ మేమేం ఎక్కువ మందులు పెడతా అంటేనే మాకు పోటెత్తున్నాం, చాలా తప్పది. ఓవర్ ఫీడింగ్ ఇవ్వకూడదండి. మొక్కకి ఎంత కావాలో అంతే మనం ఫుడ్ పెట్టాలా. ఓవర్ ఫీడింగ్ పెడితే నీకు పెట్టుబడి పెరుగుతుంది, ఇంకోటి అది భూమిలో అట్లే ఉంటుంది. కానీ భూమిలో బాగా కరిగిచ్చేసి మొక్కకి ఏది కావాలో అదే ఫుడ్ పెడితే మనం కంప్లీట్గా మొక్క మనకు అధిక దిగుబడి సాధించాలి. మన మెయిన్ ఇంటెన్షన్లో ఇదేనండి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట ఎలా పండించాలనేది నా మెయిన్ ఇంటెన్షన్. అలాగే ఎరువుల యాజమాన్యం, ఈ ఎరువుల యాజమాన్యంలో గమనించినట్లయితే సార్ మేము 10 రకాలు 20 రకాలు వేసినామంట. మీరు వేసారు ఫుడ్ ఒకటండి. మనం ఎరువు వేసినామంటే ఆ ఎరువు మనం నీట్గా కొమ్మల కింద వేస్తారు, ఓకే, రెప్పర్తా వేస్తారు. ఆ ఎరువు కరుగుతుందా లేదా మొక్క తీసుకుంటుందా అని గమనించారు రైతులు. ఊరికే వేసేసి నీళ్ళు పెట్టేస్తాను, మొక్క ఏం తీసుకుంటాం. కానీ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, చాలా రైతులతో గమనించినది ఏంటంటే మనం ఎరువు వేసేసినాము, నీళ్ళు పోతా ఉంటాయి, ఇదంతా వేరు అనుకుంటే అవి ఈడే నిల్వ ఉంటుంది. కానీ మొక్కకు ఈడే నీటికే వాటర్కే తరుగుతాం కానీ భూమిలో కలిసిపోతాం కానీ మొక్కలు కందడం లేదు. ఎప్పుడు అవుతుందంటే వీటిలో మన ఎరువులతో పాటు జీవాలు అంటే జీవ సంబంధిత ఎరువులు అంటే మైక్రోబ్స్ ఉన్న ఫర్టిలైజర్ వేస్తే మనం వేసిన ఫర్టిలైజర్ వేరే వ్యవస్థ పోయి మొక్కకు 100% అందడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే మన మెయిన్ ఇంకో ఇంటెన్షన్ ఏమంటే భూమిలో కర్బన శాతం అనేది నేను చెప్పిన ప్రోటోకాల్స్లో భూమిలో కర్బన శాతం అనేది పెంచుతామండి. ఎప్పుడైతే భూమిలో కర్బన శాతం పెరుగుతుందో మొక్కలో రెసిస్టెన్స్ పవర్ పెరగడమే కాకుండా మొక్క ఆరోగ్యకరంగా ఉంటుంది, అలాగే మంచి పూత రావడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. అలాగే మెయిన్ ఇంకోటి వచ్చి కాయ షైనింగ్. ఈ దీంట్లో తప్పు మనం కాయ షైనింగ్ అనేది దీంట్లో మనం కొద్దిగా తగ్గితే మన వ్యాపారస్తులతో మనం చాలా చులకనవుతాం. కాయ క్వాలిటీ పెట్టుకొని కాయ మనకు మంచి షైనింగ్ తెచ్చుకుంటే వ్యాపారస్తులు ఏది మాట్లాడరు. మనం కాయకు కొద్దిగా 2 రూపాయలు పెట్టడానికి కూడా వాళ్ళు మక్కువ చూపుతారు. కావున కాయ షైనింగ్ ఎలా తెచ్చుకోవాలని కూడా పూర్తిగా తెలియజేస్తారు. అలాగే మంగు నియంత్రణ, ఈ మంగు కూడా ఇంకోటండి, మంగు ఏ టైంలో వస్తుందో అడ్వాన్స్గానే నేను చెప్తాను నా రైతులకు. అడ్వాన్స్గానే మేము ఎలా స్ప్రే చేసుకోవాలా, అలాగే వచ్చిన తర్వాత ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవడం ప్రతి ఒక్కటి నేను తెలియజేస్తాను. మన ప్రోటోకాల్స్ వాటిని ఇంకోటి ఫీల్డ్ విజిట్ చేయించుకోండి, అలాగే మెంబర్షిప్ తీసుకోండి. అలాగే నీటి యాజమాన్యం, ఈ నీటి యాజమాన్యంలోనండి మీరు చేసే తప్పిదం. ఈ నీటి యాజమాన్యంలో మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలా, అలాగే నీటి యాజమాన్యం చేసే తప్పిదాలు ఏంటి, అలాగే నీటి ఎంతసేపు పెట్టాలా, చిన్న చెట్ల 1 సంవత్సరం నుంచి ఈవెన్ మనం కాపు కాసే చెట్టు వరకు మనం నీటి యాజమాన్యం ఎలా పాటించాలనేది కూడా
పూర్తిగా తెలియజేస్తాను. ప్రతి ఒక్క రైతు సోదరుడికి నేను ఏం చెప్తున్నానంటే, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉండే రైతులకు ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్తాను. ప్రతి ఒక్కరు ఫీల్డ్ చేయించుకోండి. మెంబర్షిప్ ప్రతి ఒక్కరు తీసుకోవాలా అండి. ఒకటి మనం 1000 రూపాయలు ఎక్కడో ఖర్చు పెడుతుంటాం, సంవత్సరానికి 1000 రూపాయలు చెప్పున. నేను కూడా ఇంకోటండి, రైతుతో డబ్బులు ఎక్కువ తీసుకొని నాకు అవసరం కూడా లేదు. ఒకటి ఏంటంటే మన ఇంటెన్షన్ ఏమంటే, ఒకటి నేను చెప్పాను, తక్కువ పెట్టుబడితో పంటను ఎలా పండించాలా, అలాగే సెమీ ఆర్గానిక్ మెథడ్స్లో మన పంట పండించాలా. పండ్ల తోటల్లో ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, చాలామంది రైతులు నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, మేమేం వాడి మొక్క కూడా మాకు స్పందించడం లేదండి మందులకి అంటున్నారు. చూడండి, మొక్కలు అలా మారిపోతున్నాయి. మీరు వేసే ఫర్టిలైజర్ కానీ మీరు చేసే స్ప్రేయింగ్లో కొన్ని పొరపాట్ల వల్ల అవి మొక్కలు అనేవి స్పందించడం లే. నువ్వేమందనో కూడా అవి నిర్వీర్యంగానే ఉంటున్నాయి. కావున మనం మొక్కలను యాక్టివేట్ చేసుకోవాలా. ఎప్పుడైనా సరే మన మాట మొక్క మాట మనం వినకూడదు, గుర్తుపెట్టుకోండి. మన మాట మొక్క వినాలి, మొక్క మాట మనం వినకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే మన మాట వినాలని మనం ఏంటంటే మందులు స్ప్రే చేయకూడదు, తప్పది. మొక్కకి ఏది కావాలో మనం అదే ఫీడ్ ఇవ్వాలా. సార్ మేము 10 ప్యాకెట్లు వేస్తాం, 20 ప్యాకెట్లు వేస్తారంటే ఎరువులు అది మీ ఇష్టం, ఎంత వేసుకోండి. కానీ మొక్కకి ఏది కావాలో అదే తీసుకోండి. ఆ ఎరువు కూడా కరిగిచ్చేవి బయాలజికల్స్ వాడాలా. ప్రతి ఒక్క రైతు సోదరుడికి అదేనండి. నా నెంబర్ అండి 6303769324, 6303769324. ఆ నెంబర్కి మీరు ఏ టైంలో మీరు ఫోన్ చేయండి. అలా మెంబర్షిప్ కంపల్సరీ తీసుకోండి. మీకు ఫీల్డ్ విజిట్ చేస్తాను. ఫీల్డ్ విజిట్లో మీకు కొత్త విషయాలు తెలియజేస్తాను. అలాగే ఇప్పుడు వాతావరణం అనుకున్నాక మనం ఎటువంటి మందులు వాడుకోవాలని కూడా పూర్తిగా తెలియజేస్తాను. ప్రతి ఒక్క రైతు సోదరుడికి పేరు అడుగుతున్నానని. ఓకే, థ్యాంక్ యూ.